వీడి పేరు రింపే వాళ్ళ గుండెలోన గుళ్ళ సౌండ్ వీడి బాడీ స్టీల్ ఫేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కట్ట కదరు గబ్బర్ సింగ్ he's on the way to do something gబ్బర్ సింగ్ it's a brand new song to sing gబ్బర్ సింగ్ he's on the way to do something gబ్బర్ సింగ్ it's a brand new song to sing. Welcome to Express Raja. సూపర్ ఎనర్జీ అండ్ ఇదే ఎనర్జీ కంటిన్యూ చేస్తూ కుడుతుంది దోమ. ఏమైంది కవిత? అంబులెన్స్ అవసరం లేదు. అంబులెన్స్ కానీ కవిత వినలేక వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోకర్లేదు, ఫోన్ అయినా పెట్టుకో, మైక్ అయినా పెట్టుకో, రెండు వద్దు. ఫోన్ మైక్ పెట్టుకో కూడా ఫోన్ ఎలా ప్లీజ్ ఒక్క కవిత విని వెళ్ళిపో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కష్టపడి రాశారు. నాకు అది చెప్పకపోతే దురదగా ఉంటుంది, అది చెప్పేసి అయిపోద్ది నాకు. లాస్ట్ ఇంకా చెప్పను. కుడుతుంది దోమ, అది కాదు మళ్ళీ వెళ్ళిపోతుంది. ప్రదీప్ ఇప్పుడే స్టార్ట్ చేసాడు, తప్పించుకొని వెళ్ళిపోతున్నాను. బాయ్. నీకు సెల్ఫీ ఇద్దాం అనుకున్నా. కూర్చో. చూడండి కవిత స్టార్ట్ పెట్టగానే అందరు ఫేస్లు ఎలా అయిపోయాయో. శుభ్రంగా ఉన్నారు, వాళ్ళకి ఎంత అందంగా ఉన్నారు చూడండి. బయట ఎక్స్ప్రెషన్, లోపల ఎక్స్ప్రెషన్. ఎవరెవరు కవిత వింటారో వాళ్ళే అసలు బ్యూటిఫుల్ అమ్మాయిలు, హ్యాండ్సమ్ అబ్బాయిలు తెలుసా. ఎవరెవరు విందాం అనుకుంటారు ఇప్పుడు? నెక్స్ట్ ఏంటి? అది ఎంత జస్ట్ బయట ఎక్స్ప్రెషన్, లోపల ఎక్స్ప్రెషన్ అడుగు ఒకసారి. చిచ్చి లోపల వద్దామా? కూర్చో చెప్తాను, కవిత మర్చిపోతాను నేను మళ్ళీ. ఇవిడే నాకంటే మొండిగా ఉంది. కుడుతుంది దోమ, చిన్నగా ఉంటుంది చీమ, కట్టప్ప బాహుబలికి మామ, ఎక్స్ప్రెస్ రాజాలో మనంతా చేస్తాం డ్రామా. ఓకే, భరించినందుకు థ్యాంక్ యూ. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ సౌద్రం. సౌద్రం అంటేనే తేనె. సౌద్రం. సౌద్రం స్పెల్లింగ్ చెప్పు. సౌద్రం SHURUDHRAM. దేంతో స్టార్ట్ చేసావు? ఎక్స్ తో కదా, ఎక్స్ తో స్టార్ట్ అవ్వాలి కదా, నువ్వు ఎస్ తో స్టార్ట్ చేసావు. XX. సౌద్రం. సౌద్రం అంటేనే స్పెల్లింగ్ చెప్పు నాకు, దాని తర్వాత తర్వాత నాకు అదేదో అంటున్నావు కదా, దాని స్పెల్లింగ్ చెప్పు. XOURUDHRAM. అంటే తేనె. తేనె అంటే తేనె ఏ భాషలో? తెలుగు. తేనె తెలుగేగా. నేను తెలంగాణ తెలుగు. వద్దులే నాయన, చెప్పు ఏదో ఒకటి చెప్పు. సౌద్రం. సౌద్రం అంటేనే తేనె. అమ్మాయిలు అబ్బాయిలతో పరిచయం అయినప్పుడు తేనెలా తీయని మాటలు ముద్దు ముద్దుగా మాట్లాడతారు. కొద్ది రోజుల తర్వాత సినిమాలు షికార్లు అంటూ తేనె టీగలా కుడుతూ ఉంటారు. కాదు 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 భయ్యా, టింగ్ భయ్యా. సారీ భయ్యా, సారీ భయ్యా. ఇప్పుడు చెప్పు. సౌద్రం. సౌద్రం అంటేనే తేనె. అమ్మాయిలు అబ్బాయిలతో పరిచయం అయినప్పుడు తేనెలా తీయని మాటలు ముద్దు ముద్దుగా మాట్లాడతారు. కొద్ది రోజుల తర్వాత సినిమాలు షికార్లు అంటూ తిరుగుతారు. తర్వాత తేనె పూసిన కత్తిలా పిచ్చి పట్టిన పప్పిలా ప్రవర్తిస్తారు భయ్యా. అంతే భయ్యా. చాలా బాగా చెప్పారు. ఒక జీవిత సూత్రాన్ని ఎంత చక్కగా చెప్పాడంటే అబ్బాయి. అంటే నువ్వు చెప్పిన స్టైల్ ఎలా తెలుసా? గేదె నల్లగా ఉండను, దానికి 2 కొమ్మలు ఉండను, అది ఇంత పేడ వేసును. సూపర్, థ్యాంక్ యూ. పి ఫర్ పిడత. అమ్మాయిల ముందు మీలాంటి అబ్బాయిలు అమ్మాయిల ముందు హైలైట్ అవ్వాలని, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని, వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి, అయ్యో రామ మీరు అలా అనకండి. ఫీల్ అవుతానమ్మా, సేమ్ యాక్షన్ ఫీల్ అవుతున్నా. ఓకే సరే, పిడక దగ్గర నుంచి మళ్ళీ వద్దాం. పిడక కాదు పిడత. పిడత. నేను ఇందా నుంచి ఏంటి పిడకతో కంపేర్ చేస్తున్నా అనుకున్నా. పి ఫర్ పిడత. అమ్మాయిల ముందు హైలైట్ అవ్వాలని, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని, వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి, బైక్ పై వచ్చిన స్టన్స్ చేసి, వాళ్ళ పిడత వాళ్ళే పగలగొట్టుకుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే మనిషివా పశువా అని
సూపర్ నిజంగా అలా చాలా ఎక్స్ట్రా చేస్తుంటారు అంటే తప్పదమ్మా అంటే ఇప్పుడు మీరు అందంగా పుట్టేశారు అది మీ తప్పు కాదు మీకన్నా కాదులేండి. మా అబ్బాయిలు ఏముందమ్మా తయారు చేసినప్పుడు ఇట్టి అని ఇట్లా దోశారు మిమ్మల్ని అంటే బాగా మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఆయన టైం తీసుకుని సో మమ్మల్ని అలా తన్నేశారు కాబట్టి మేము ఏదో విధంగా ఇంప్రెస్ చేయడానికి బైకులు సింగిల్ వీల్ తో నడపడాలు క్రాస్ గా నడపడాలు ఇవి ఇలాంటి డిప్ప కటింగ్లు కొట్టుకుని తిరగడాలు వెరైటీ ప్యాంట్లు వేసుకోవడాలు ఇవన్నీ చేసి ఏదో కదా భయ్యా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం మీరు ఎవరికి చేశారు? అయినా పడకపోతే మేమేం చేయలేము ఆర్ఫర్ రణం రాజుగా తిరిగేవాడిని భయ్య ఒక అమ్మాయి రాణిలా నవ్వింది అంతే ఇంకా తన కోసం యుద్ధం కూడా చేద్దాం అనుకున్నాను సైనికుడు అయ్యావా తన కోసం యుద్ధం కూడా చేద్దాం అనుకున్నాను కానీ కూల్ గా నో అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చేసింది భయ్య ఒక అమ్మాయి కోసం యుద్ధం చేయడంలో తప్పు లేదు తమ్ముడు ఓకే ఈ ఫర్ హాయ్ బంగారం. హలో ఐఎమ్ శ్రీవాణి. ఐఎమ్ ప్రదీప్. ఈ ఫర్ ఎండలు. సమ్మర్లో చల్లదనం కోసం చల్లటి ఐస్ క్రీమ్. మమ్మీ ఇక్కడ ఒక ఆవిడ ఏదో చెప్తుంది ప్లీజ్ ప్రదీప్. సమ్మర్లో చల్లదనం కోసం చల్లటి ఐస్ క్రీమ్, కూల్ గా ఉండడం కోసం మల్టీప్లెక్స్ లో ఒక మూవీ. అంతేగా ఆ మాత్రానికి ఎండల్లో ఎండిపోయాము ఫ్యూజులు పోయాయి అని అంటారు. అలాంటి వాళ్ళని చూస్తే నువ్వు మనిషివా పశువా అని అనాలనిపిస్తుంది. పాపం వాడికి ఎండ ఎక్కువ తగిలింది దానికి ఏంటి ప్రాబ్లం దానికోసమే కదా మల్టీప్లెక్స్ కి ఐస్ క్రీమ్ పార్లర్కి తిప్పుతున్నారా తిప్పుతున్నారా వాడికి ఎండాకాలం వల్ల ఎండిపోలే తిప్పడం వల్ల ఎండిపోయాడు ఆడు అంతే ఆ తిప్పుడికి మల్టీప్లెక్స్ పొద్దున ఏంటమ్మా ఐస్ క్రీమ్ పార్లర్ పొద్దున ఐస్ క్రీమ్ పార్లరు మధ్యాహ్నం మల్టీప్లెక్స్ లో కదా అక్కడతో మీరు అయిపోతుంది అక్కడతో పని అయిపోతుంది పాపం ఈ కష్టాన్నంతా ఎండిపోయిందంతా రాత్రి 9:30 లోపల వాడు తీర్చాలి ఎస్ఆర్ సమావేశం అసెంబ్లీలో సమావేశాలు ఇప్పటివరకు ఎన్ని జరిగాయో నాకు తెలియదు ఏ అమ్మాయిని చూసినా తన ఫ్రెండ్స్ తో వాడు చెప్పుకుంటుంది అందుకే అమ్మాయిలు అద్భుతాలు త్వరగా అమ్మాయిలు లైఫ్ లోకి రారు సమావేశాల గురించి బాగా తెలుసు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఫామ్ అయింది మన రాష్ట్రపతి ఎవరు ప్రతిభా పాటిల్ మన రాష్ట్రపతి సరైనోడు సినిమా హీరోయిన్ ఎవరు రకుల్ ప్రీత్ సింగ్ ఇవి మాత్రం కరెక్ట్ వస్తాయి హెబ్బా పటేలు ప్రతిభా పటేలు కాదు భయ్యా ప్రణబ్ ముఖర్జీ ఓకే థ్యాంక్ యూ భయ్యా 1960లో నీకు ఒక అద్భుతమైన విషయం తెలుసా మనం రిపబ్లిక్ డే అందుకే జరుపుకుంటాం భయ్యా జనవరి 26th Let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, we want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam, anni right, nothing wrong. సూపర్ ఇంకా హాయ్ ప్రదీప్ డార్లింగ్. హాయ్ ఈశ్వర్ సరదాగా నా సరదాగా చెప్పండి మీరు సీరియస్ గా ఎందుకు చెప్తారు బాయ్ ఫ్రెండ్ పోనీ సిగ్గుపడితే చెప్పండి చెప్పండి ఈశ్వర్ సరదాగా నా బాయ్ ఫ్రెండ్ తో బైక్ పై రైడ్ కి వెళ్ళినప్పుడు సడన్ గా ట్రాఫిక్ లో మా పేరెంట్స్ పక్కనే బైక్ ఆపుతారు నా బాయ్ ఫ్రెండ్. ఆ సమయంలో నువ్వు మనిషివా పశువా అని నా నోటికి వచ్చిన అక్షింతలు వేస్తాను. అవును కనీసం కొంచెం ముందే ఆపాలి లేదా వెనకైనా ఆపాలి చుట్టుపక్కల చూసుకుంటూ ఉండాలి కదా పశువా అని తిట్టిన అవునులే నీ పేరెంట్స్ నువ్వు గుర్తుపట్టాలి కానీ ఆయన ఎందుకు గుర్తుపడతాడమ్మా ఇంకా నయం హలో అంకుల్ టైం ఎంత అని అడగలే ఊరికనే చెప్పలేదు
ముందు కూర్చున్న వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు ఇద్దరు హెల్మెట్ వాడాలని చెప్పింది అందుకే. నెక్స్ట్ టైం నుంచి నీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తా. తప్పకుండా హెల్మెట్ వాడండి అమ్మా. ఓకే, సో ఇలాగే అంటే వీళ్ళందరూ చెప్పినట్టు చాలా సందర్భాల్లో ఎవరైనా చూస్తారే నువ్వు అసలు మనిషివా పశువా అని అనాలనిపిస్తుంది. ఎవరిని చూస్తే అనాలనిపిస్తుంది మీకు? హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు భరద్వాజ్. భరద్వాజ్. ఎస్. అమ్మాయిని ఫోన్ నెంబర్ అడిగినప్పుడు దాన్ని ఇవ్వకపోతే నువ్వు మనిషివా పశువా అని అనిపిస్తుంది. అవును, అడగని రెడీగా చెప్పా అడిగా పరిగెత్తుకుంటే ఇస్తారు. మరి నువ్వే కనుక్కోవాలి భయ్, అడగకూడదు అలాగా. స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్ గానీ కాలేజీలో రిజిస్టర్స్ ఉంటాయి చూసా, అందులో నెంబర్స్ ఉండేవి. నేను అది వాళ్ళ నెంబర్ అనుకుని తీసుకున్నా, వాళ్ళ డాడీ ఎత్తేవాడు. అవే విషయాలే, కూర్చో. ఎక్స్పీరియన్స్ అంతే, తప్పదు. నాన్న చెప్పిన పని చేయకపోతే నాన్న అంటాడు నువ్వు మనిషివా పశువా. అప్పుడు నేనంటే నాన్న అని నీ పోలికలే. జైసా పాప వైసా బేటీ. ఎవడైనా చెత్త కింద పడేస్తే నువ్వు మనిషివా పశువా అని తిడదాం, కానీ మనం కూడా అదే పని చేస్తాం. ఈసారి ఏంటంటే ఎవరైనా వేయడం చూసావనుకో మళ్ళీ తీసి వాళ్ళకి ఇచ్చేయి. ఓకే, ఇప్పుడు ఇంట్లో వచ్చి ఇలా అట్టుపడి తక్కువ బయట టపక్కన తీసి మళ్ళీ లోపల వేసాడు. నీతో సెల్ఫీ దిగుదామని వచ్చినప్పుడు ఇక్కడ ఎవడో పండుగాడని బండోడు ఉన్నాడు. నన్ను ఆపినప్పుడు నువ్వు మనిషివా పశువా అని తిట్టాలనిపిస్తుంది. నేను ఆ విషయం కనుక్కున్న తర్వాత నీకు సెల్ఫీ గ్యారంటీగా ఇస్తానమ్మా, తప్పకుండా. ఎస్. నా గర్ల్ ఫ్రెండ్ తో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు తినకుండా ఉన్నప్పుడు బిల్లు కట్టనప్పుడు అది పంది లెక్క తింటూ ఉంటే అది మనిషివా పశువా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత తింటారు నాన్న? అల్లా కెలుకుతారు. కెలికిందే ఎంతో బిల్లు అవుతుంది అన్నయ్య. అయ్యా, సరిగ్గా తింటే నెయిల్ పాలిష్ పోతుంది, ఎక్కువ తింటే మూతి మీద లిప్స్టిక్ పోద్దాలు. పాపం ఎంతో జాగ్రత్తగా కొంచెం తింటారు. వాళ్ళదేముంది, ఆర్డర్ చేసే బిల్లు అయితే ఎక్కువ వస్తుంది అన్నయ్య. అందుకే 2-3 ఫ్రెండ్స్ తీసుకెళ్ళాలి తోడుగా. ఓకే అన్న, ఇప్పటి నుంచి తీసుకెళ్తా. ఏం చెప్పి తీసుకెళ్తావంటే, అరే మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంటరా, నువ్వు కూడా రా, నీకు కూడా పరిచయం చేస్తానంటే వాడు దువ్వుకుని పౌడర్ రాసుకుని రెడీగా ఉంటాడు. ఓకే, ఇది ఫాలో. నేను అలా వెళ్ళే చాలా సార్లు వదిలించుకున్నా. క్లాస్ రూమ్ లో నిద్రపోతూ రకుల్ ప్రీత్ సింగ్ ని కలర్ ఇస్తుంటే మేడం లేపి మనిషివా పశువా అని తిట్టింది. లేకపోతే నా రకుల్ ప్రీత్ సింగ్ గురించి అదే భయ్ ఆయన కలగా అంటుంటే మధ్యలో ప్రతిభ వచ్చాడు, డిస్టర్బ్ చేశాడు. అది అందుకే మేడం లేపినట్టుంది. ఆ నాలాంటి ఒకడు ఉంటాడు ఎప్పుడు. ఆల్ ది బెస్ట్ భయ. అనవసరం గుర్తు చేశాను రకుల్ ప్రీత్ ఇప్పుడు. మనసు లేని వాళ్ళని మనిషివా పశువా అంటారు కదా. పశువులకు కూడా మనసు ఉంటుందమ్మా ఈ మధ్యన, మనుషులకే ఉండట్లే. మనుషులకు అస్సలు ఉండట్లేదు కదా. నా బాయ్ ఫ్రెండ్ నాకు అపాయింట్మెంట్స్ ఇచ్చి వేరే అమ్మాయితో వెళ్ళినప్పుడు నువ్వు మనిషివా పశువా అని అనాలని. నువ్వు అసలు అడగకూడదు నాన్న, తీసుకోవాలి నువ్వు అంతే. రోజుకు బాయ్ ఫ్రెండ్ తో తిరిగే అమ్మాయిని చూస్తే ఇది మనిషివా పశువా అనిపిస్తుంది. నువ్వు మాత్రం అసలు ఎవరిని చూడవు కదా. చూసా మరే అంటే నేను చూసా కానీ ప్రేమించా. అబ్బా, బాగా క్లారిటీ ఉంది భయ్యా నీకు. అవును, అమ్మాయిలతో తిరిగితే ఖర్చు అవుతుంది కదా, అందుకే. అవును, నువ్వు పెద్ద సంపాదించావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలవుద్ది చూడు నీకు. అందుకే ప్రేమించొద్దు అనుకుంటున్నా. నువ్వు ప్రేమించకపోయినా చదవ అవుద్ది, నువ్వు కంగారు పడకు. డిఫరెంట్ ఉంటాయి. థ్యాంక్ యూ. బీటెక్ లో బ్యాక్లాగ్స్ అన్ని ఒకేసారి క్లియర్ అయిపోతే వాడిని మనిషివా పశువా అంట. ఏమనుకుంటే అసలు ఎవడారు నన్ను ఒకసారి కనపడమన్నారు, ఒకటేసారి లేపిస్తావా సబ్జెక్టులన్నీ? డాక్టర్ చూపించుకోడు ఏంటది ప్రాబ్లం? 8 ఏళ్ళు లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి నా దగ్గర సబ్జెక్టులు.
హాయ్ భయ్య, హాయ్ నా భయ్య. పేరు సంజీవ్. ఫ్రెండ్ బర్త్డేకి వచ్చి మన కేక్ కూడా వాడే కట్ చేసి మొత్తం తినేస్తే వాడు మనిషా పశువు అనిపిస్తుంది. మాకంటే చిన్నప్పుడు పేపర్ ప్లేట్ లో బూందీ, అరటిపండు, ఓ చాక్లెట్, ఇంత కేక్ పీస్ మైసూర్ పాక్. పెట్టేవాడు, తలకి టోపీ. ఇదే ఉండేది బర్త్డే పార్టీ అంటే. ఇప్పుడు అంటే మాడే అన్ని వేడివేడిగా ఉంటాయి. హ్యాపీ బర్త్డే బా. మ్యాథ్స్ సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సమ్స్ చెప్తుంటే వీడు మనిషా పశువు అని అనాలనిపిస్తుంది. మ్యాథ్స్ లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. నువ్వు ఇంకా ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? వెరీ గుడ్. మనం మనుషులతో కాకుండా జంతువులతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నువ్వు మనిషివా జంతువు అని అంటావు. అలాంటి డౌట్ నీకు వచ్చిందంటే మరి. హాయ్ ప్రదీప్. మీ డాడీని అడిగాను చెప్పమ్మా. పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటాడు మనిషా పశువా అని. ఏం తప్పేముంది? పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటారా? మరి బేవాల్సుకున్నప్పుడు అదే పనిలో ఉంటాం కదా. ఎవరైనా మనకి ప్రసాదం పెట్టకుండా ఒక్కడే తింటే వీడు మనిషా పశువా అనిపిస్తుంది. ప్రసాదంలో కూడా షేరింగా? మొత్తం ఒకటే తింటే అట్నే అనిపిస్తుంది కదా. నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చుగా గుడికెళ్ళి. నాది కూడా గుంజుకుంటే ఎట్లుంటుంది? నీది కూడా గుంజుకుని వాడు మరీ కక్కుర్తిలో ఉంటాడు. ఒకే బీర్ బాటిల్ ఒకటేసారి లేపేస్తే వాడిని మంచిగా పశువు అని తిడతారు కదా. కొంచెం కొంచెం తీసుకోవాలి, పద్ధతి ఉంటుంది దానికి కూడా. మొత్తం పొంగిపోదు కదా. జాగ్రత్త, నన్ను అడిగారని చెప్పు అబ్బాయిని. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఓకే, సో ఇప్పుడు గేమ్ ఆడదాం. ఇటు సైడ్ నుంచి ఒక నలుగురు కావాలి, ఇటు సైడ్ నుంచి ఒక నలుగురు కావాలి. సో ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి. రండి. ఓకే, వెళ్ళండి, సూపర్. సో ఇట్ సైడ్ టీం నుంచి నలుగురు, ఇట్ సైడ్ టీం నుంచి నలుగురు వచ్చారు. టాపిక్ ఇస్తాం, దాన్ని బట్టి మీరు వర్డ్ చెప్పుకుంటూ వెళ్తారు. ఆన్సర్స్ ఎవరు ఆన్సర్ రిపీట్ చేసినా దానికి సంబంధించి చెప్పినా టైం తీసుకున్నా అవుట్ అవుతారు, కూర్చుండిపోతారు. అలా మీ టీంలో నలుగురు కనుక కూర్చుంటే మీకు టాస్క్ ఉంటుంది. సో మీకు వచ్చే టాపిక్, ఫస్ట్ టాపిక్ స్వీట్స్. కలాకాండ్. కలాకాండ్. లడ్డు. పండు చెప్పు. జాంగ్రీ. అవుట్ అంటే బైక్ ఇచ్చేది. తొందర చెప్పు. అది స్వీట్ నా, నీకు తెలిసిన స్వీట్ చెప్పు. జిలేబీ. మడత కాజా. ఇంత ఆలోచించి నీకు మడత కాజా గుర్తొచ్చిందా? మా నాయనే. జాంగ్రీ. జాంగ్రీ. రసగుల్లా. రసగుల్లా. సేమియా పాయసం. గులాబ్ జామున్. మైసూర్ పాక్. లడ్డు. కూర్చో. నీ పక్కన ఆవిడే చెప్పిందా లడ్డు అని? చెప్పు. నువ్వు జాంగిరి. జాంగ్రియా? నువ్వు కూడా అదే చెప్పు. ఒక ఛాన్స్ అది ప్లీజ్. చెప్పు. అడిగావు కాబట్టి ఇచ్చా. జిలేబీ. బాదుషా. బాదుషా. ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. బాదుషా. బాదుషా. జిలేబీ. జిలేబీ. పొంగల్. కోవా. కోవా. క్యారెట్ హల్వా. అబ్బా. పూతరేకులు. పూతరేకులు. సుండుండా. సున్నుండా. కేక్. దండం తల్లే. కేక్ ఎక్కడి నుంచి వచ్చిందా? షుగర్. షుగర్. హర్ష. హర్షానా? హర్షల్. అరిసెలా? అరిసెలు. సోన్ పాపిడి. సోం పాపిడే. డబుల్ కా మీఠా. డబల్ కా మీఠా? నువ్వు సింగిల్ కా మీఠా? ఓరిడేసాలో. కూసు. కాజు బర్ఫీ. కూసు. గులాబ్ జామున్. కూర్చోనా? సో ఇప్పుడు టాపిక్ చేంజ్. మీకు కరెంటుతో నడిచేవేంటి? వాషింగ్ మెషిన్. రిఫ్రిజిరేటర్. మైక్. ఇప్పుడైతే ఏమైనా వైర్ వెళ్తుంది అయితేనా? వైర్లెస్. వైర్లెస్ అంటే అది బ్యాటరీతో నడుస్తుంది, కరెంటుతో కాదు. మైక్రో ఓవెన్. మైక్రో ఓవెన్. ఎలక్ట్రిక్ బైక్. ఎలక్ట్రిక్ బైక్ అంటే ఏంటి? ప్లగ్ పెట్టి నడుపుకుంటుంటా. కరెంటుతో నడిచేవి ఏంటి అని అడిగా. సరే చెప్పు. రైస్ కుక్కర్. రైస్ కుక్కర్. కంప్యూటర్. కంప్యూటర్. హెయిర్ డ్రైయర్. హెయిర్ డ్రైయర్. వాషింగ్ మిషన్. ఇన్ని బంపర్ ఆఫర్లు ఎవడు కూర్చో. ఎలక్ట్రిక్ స్టవ్. ఫ్యాన్. ఫ్యాన్. ట్యూబ్ లైట్. టీవీ. ఏరోప్లేన్.
అరే నువ్వు మరీ తేడా ఉన్నావు. ఎర్రప్లేన్ ఎక్కడరా? కింద నుంచి కరెంట్ వైర్లు పట్టుకు వెళ్తుంటది ఏంటి అది? అది ఇంజన్ తెలుతుందిరా కరెంట్. ఇంకో చెప్పు, ఇంకేం చెప్పు. ట్రైన్, మోటార్, మోటార్, మోటరా, వాటర్ మోటరా, క్వార్టర్ ఆన్సర్ కరెక్ట్. ఏసీ, ఏసీ, ఎయిర్ కూలర్, వాటర్ హీటర్, ఐరన్ బాక్స్, బల్బ్, బల్బ్, హెయిర్ స్ట్రైట్నర్. అమ్మా హెయిర్ డ్రైయర్ మళ్ళీ హెయిర్ స్ట్రైట్నర్. రెండు సపరేట్ సపరేట్. టీవీ, టీవీ ఎవరు చెప్పారమ్మా? మీరు చెప్పారమ్మా. నువ్వు కూర్చోండి అమ్మా. అమ్మాయ నువ్వు ఉన్నావు, యు ఆర్ దేర్. మబ్బులు అడ్డం రావడం వల్ల టైం పట్టింది కానీ యు ఆర్ దేర్. అదొకటి చాలు నాకు. టాపిక్ చేంజ్. మీకు తెలిసిన ప్రొఫెషన్స్. టీచర్, డాన్సర్, యాంకర్, ఐఏఎస్, కలెక్టర్, ఇంజనీర్, ఎయిర్ హోస్టెస్, యాక్టర్, డాక్టర్, పోలీస్, పెయింటర్, అన్ని కర్రలే. కార్పెంటర్, ఇంజనీర్, బాత్రూమ్ క్లీనర్, బాత్రూమ్ క్లీనింగ్. ఓకే. వాచ్మెన్, వాచ్మెన్, బార్బర్, బార్బర్, స్టూడెంట్. స్టూడెంట్ అనేది ప్రొఫెషనా? ప్రొఫెషనా? పోలీస్, ప్లీజ్ ప్లీజ్, పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్, అమ్మ పర్లేదు, దాంట్లో కేటగిరీ లా వస్తాడమ్మా. పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్ అది ప్రొఫెషన్. పైలట్, పైలట్, డ్రైవర్, డ్రైవర్, షూటర్. షూటర్, ప్రొఫెషనల్ షూటింగ్ ఉంటుందా? ఇదేమైనా అప్పుడు సినిమాలో మహేష్ బాబు అనుకున్నావా? అది స్పోర్ట్స్ లోకి వస్తుంది. పెయింటర్, అయిపోయింది. కూర్చోమా, పెయింటర్ అయిపోయింది. కూర్చో. తొక్క తీసుకుని తినేది. అరటిపండు, ఆరెంజ్, పొమోగ్రనేట్, పైనాపిల్, ప్లీజ్ ప్లీజ్, బనానా ఆల్రెడీ, మ్యాంగో, కూర్చో, మాట్లాడు. మ్యాంగో, మ్యాంగో, సపోటా, సపోటా, ఐ విల్ సపోర్ట్ దట్. మేడిపండు, మేడిపండు, మేడి పండు చూడు మెలిమై ఉండు, పొట్ట వెప్పి చూడు పురుగులుండు. అరే మధ్యలో ఒక లైన్ ఉంటుందిరా. తిరిగి మాని మధ్యన మింగి మీ నాగురా. కస్టర్డ్ యాపిల్, కస్టర్డ్ యాపిల్, పైనాపిల్, కస్టర్డ్ యాపిల్, కింద పుచ్చకాయ, పుచ్చకాయ, జాక్ ఫ్రూట్, జాక్ ఫ్రూట్, ఆరెంజ్, అయ్యా ఊగో. ఇప్పటికి 15 ఛాన్సులు ఇచ్చా. కూర్చోమ్మా మీ టీం. మీ ఓడి చాలు మొత్తం ఉన్నది. మొత్తం అన్ని ఛాన్సులను ఆయనే తీసుకున్నాడు. ఆయన అదేదో క్రికెట్ లో ఎట్టి అంటే రివ్యూ ఇస్తారు, ఆయన ప్రతిదానికి రివ్యూలు తీసుకుంటాడు. ఆయన ఏంటో ఆయన ఎరప్లైన్ అంట కరెంట్ తో రెండు మామూలుడు కాదు రోజు. అమ్మో, కంగ్రాచులేషన్స్, మీ టీం గెలిచారు. వెల్ డన్, వెల్ ప్లేడ్. బాగా తొండి చేసి గెలిచారు. వెరీ గుడ్, సూపర్. మీకోసం స్పెషల్ గిఫ్ట్స్ రాబోతున్నాయి. పిజ్జా, బర్గర్ ఏమైనా తింటారా? తింటారు మీరు? ఎవరైనా తింటారు పిజ్జా, బర్గర్? ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం అంతాక్షరి ఆడతాం. ఓకే, వెరీ ఈజీ. అంతాక్షరి. ఆయన పాడతాడు, లాస్ట్ లెటర్ మీరు పాడతారు, మీరు పాడతారు, మీరు పాడతారు, నేను పాడతా. ఓకేనా? వెరీ గుడ్. కానీ మీరు పాడే ముందు మీకు 2 బుగ్గల్లోకి బాల్ పెడతారు. పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇడుదోయి. ఏం చేస్తున్నారా? లెక్కేస్తారేంట్రా సైజు? టీచర్లు ఎగ్జాములు రాయరు. ఫస్ట్ సాంగ్ నీకు నచ్చిన సాంగ్ పాడు. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా. అయ్యా ఏ మహానగరి కలకత్తా, పురి, పురి రా. ఇదేం మాడతాడు నాకు టెన్షన్. రా రా రా. రాజు అయ్యా, మా రాజు అయ్యా. పళ్ళ చెట్టు తీసేసిన తాతలాగా రాజువయ్య, రాజువయ్యా. అంబులెన్స్ సౌండ్ వచ్చి ఏం లేవరా. ఇప్పుడు కథల్లోకి వెళ్దాం. పాటలు అయిపోయి ఇప్పుడు కథల్లోకి వెళ్దాం. సినిమా కథ, సినిమా తీద్దాం అనుకుంటున్నా. అంటే స్టోరీస్ డైలీ అడుగుతున్నాను అందరినీ. ఎవరైనా మంచి కథ చెప్పగలరా? మీరు చెప్తారా? వెరీ గుడ్, రండి. సో ఇప్పుడు ఎలాంటి కథ చెప్పబోతున్నావు?
మన్మధుని కథ చెప్పబోతున్నాను నేను. లవ్ స్టోరీ లవ్ స్టోరీ లాంటిది. లాంటిది. వావ్, నాకు అలాంటి అన్ని లాంటివే కావాలి నాకు. నేను ఈ సినిమా మీతోటే తీయాలనుకుంటున్నాను. అందరూ అదే అనుకుంటారు కానీ ఎవరు కుదరట్లే. ఈ సినిమాకి మాత్రం నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్. డౌటే లేదు, ఈసారి యాక్టర్స్ కూడా ఎక్కిద్ది. ఓపెన్ చేస్తే భూమండలం చేతికి కిచెన్ లెక్క గిరగిరా గిరగిరా తిరుగుతుంది. ఆ కీచైన్ లా తిరుగుతుంది భూమండలం. బ్యాక్ వెళ్తే ఒక దేవుడు చిట్కెన్ వేలు పైన భూమండలం గిరగిరా తిరుగుతుంది. ఆ దేవుడు ఎవరో కాదు, మీరే. ఓకే, వెళ్ళట్లే ప్రాక్టీస్. ఆ దేవుడు ఉత్తి దేవుడు కాదు, మన్మధుడు. మన్మధుడు బాణాలు పట్టుకుని తిరగాలి కానీ గ్లోబుల్ పట్టుకుని తిరగాలి. ఓకే. తర్వాత మన సినిమా టైటిల్ పడుతుంది మన్మధుడు 2. ఆ జన్మ అయిపోతుంది మీకు, దేవుడి జన్మ అయిపోతుంది. అప్పుడే అయిపోతుంది. ఏం చేయకుండానే నెక్స్ట్ జన్మ అవుతుంది. మీరు భూమి మీద మీ పాదం మోపగానే అన్ని కంట్రీస్ లో సునామీలు, ఎర్త్ క్వేక్స్ వస్తాయి. నేను కాలేసినందుకే, మీరు కాలేసినందుకే. దరిద్రం లెక్క అలాంటిది లేమ్మా. మీరు పెరుగుతున్న కొద్దీ అవి కూడా ఎక్కువైపోతుంటాయి కష్టాలు. మరి జాతకం అలా ఉంటుందా? అది సినిమాలో అంతే. అమ్మాయిలందరికీ మీరంటే చాలా ఇష్టం. మీకు చిట్కేయంగానే 1 కోటి మంది అమ్మాయిలు వస్తారు. ఏం చేశాడన్నాడు? మన్మధుడు కదా, మీరు మన్మధుడు చాలా పవర్ఫుల్, అందంగా ఉంటారు. కదా అది పూర్వజన్మలో. ఆ అందం ఇక్కడికి వచ్చింది మీకు. ఓ ఐ టుక్ ఇట్ దేర్. అందరూ మీ చిట్కేయంగానే వస్తారు, మీకు మీ కొల్లంతా ముద్దులు ఇస్తారు. కానీ 4 అమ్మాయిలు మాత్రం అస్సలు మిమ్మల్ని చీచి చీచి అంటారు. వాళ్ళే మన హీరోయిన్స్. నలుగురు హీరోయిన్స్ తీసుకుంటున్నాం మనం. ఒక హీరోయిన్ నైజీరియా అమ్మాయి, సౌత్ ఆఫ్రికా అమ్మాయి, ఐ లవ్ ఇట్, ఇంగ్లాండ్ అమ్మాయి, షీ ఇస్ మై డార్లింగ్, అమెరికా అమ్మాయి. ఓ మై yes. ఈ 4 అమ్మాయిలతోటి ఒక సాంగ్ అవుతుంది. ఈ సాంగ్ వస్తుంది, అయిపోతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మీ లవ్ స్టోరీ నడుస్తుంటది 4 తర్వాత 4 హీరోయిన్స్ ఇంకొక లవర్ తో లేచిపోయి పెళ్లి చేసుకుంటారు అందరు. నేను బతికిపోయా. వండర్ఫుల్, చాలా బాగా వచ్చింది. అసలు ఇలా వస్తా అనుకోలే. 200 days 300 centers. నో కలెక్షన్స్. ఎస్, ఇట్ సైడ్ నుంచి ఎవరు భయంకరమైన స్టోరీ చెప్పబోతున్నారు? హాయ్, మై నేమ్ ఇస్ పూర్ణచంద్ర. పరిపూర్ణంగా చెప్పు కదా అంత. ఓపెన్ చేస్తే చేసేసా. ఓపెన్ చేస్తే 7 star హోటల్. హోటల్ అందరూ బర్గర్లు పిజ్జాలు తింటుంటే హీరో పేదవాడు బిర్యానీ తింటుంటాడు. అదే టైంలో రోడ్డు మీద జపక్ జపక్ అంటూ బెంచ్ కార్ లో ఒక అమ్మాయి వెళ్తుంటే హీరోయిన్ చూసి ఫ్లయింగ్ కిస్. అది చూసిన హీరోయిన్ ముందుకెళ్ళి గేరేసి దొడేలాడు దూకి. అదే టైంలో వెనక నుంచి 10 సుమోలు వస్తాయి. ఎన్నుంటాయి మొత్తం లైట్లు? పక్కనే ఒక ముసలాయన లుంగి లాక్కొని భయపడుతుంటాడు. అవును. అదే టైంలో నేను ఇచ్చిన అమ్మాయి కాదు బెంచ్ కార్ అని చెప్తాడు. సూపర్, అంతా ఒకటే కాలేజా మీరు? అదే టైంలో బెంచ్ కార్ పారిపోతాడు ముసలాడు లుంగి లాక్కొని. హీరోయిన్ ముసలాన్ దగ్గరికి వచ్చింది. కిషోర్, ఆ ఏసీ పని చేయట్లేదు. ఇక నిన్నే వాటర్ ఆ ఏసీ పని చేయట్లేదా బాబు? అదే టైంలో ముసలాడు భయపడుకుంటూ వాడు నా లుంగి ఎత్తుకెళ్ళాడు, ఈ పిల్ల నాకు గోచుకెళ్ళిద్దామని భయపడుతుంటాడు. అవును. ఆ పిల్ల వచ్చి హీరో తను ఎక్కడ లుంగి లక్కున్నది ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. నాకు తెలియదమ్మని చెప్తాడు. వెనక మనుషుల్ని హీరోని వెతకమని చెప్పి పంపించింది అందరినీ. అడు తుమ్మాడు అంతే. లుంగి ఉన్న తనకే నచ్చితే లుంగిలే నేను అంత నచ్చుతానని ఆ ముసలాన్ని ఆ హీరోయిన్ ప్రేమిస్తాడు అనమాట. లుంగి ఉంటేనే అంత నచ్చితే లుంగి లేకపోతే
ఆ విషయాన్ని ముగ్గురు పిల్లలు నలుగురు కొడుకులు చెప్తాడు. సుబ్బారావు గారు పంచే. ముగ్గురు కొడుకులకి నలుగురు కొడుకులు చెప్తాడు ఈ విషయం. ముగ్గురు కొడుకులకి నలుగురు కొడుకులు. ముగ్గురు పిల్లలు నలుగురు కొడుకులు చెప్తాడు ఆ విషయం. ముగ్గురు పిల్లలు నలుగురు కొడుకులు చెప్తాడు ఆ విషయం. ముగ్గురు పిల్లలకి ముగ్గురు కొడుకులు. ఇంకో కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇద్దరు పుట్టొచ్చు కదా. ఇద్దరు తప్పే ఉంది అంటే ఒకరికి పుట్టలేదు అనమాట. డౌట్ ఏముంది? ఇప్పుడు ముగ్గురు పిల్లలు నలుగురు కొడుకులు పుట్టకూడదు. నలుగురు అంటే వాళ్ళకి ఇద్దరు పట్టొచ్చు, ముగ్గురు పుట్టొచ్చు. ట్విన్స్ 10 మంది అండి. వాడిపోతే పోలించగలరు. కట్ చేసి ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ విలన్ ఆ ముసలోడు. ఆ ముసలోడు ఆ విలన్. అయితే ఆ హీరోయిన్ ని ముగ్గురు పిల్లలు నలుగురు కొడుకులు కిడ్నాప్ చేస్తారు. ఆ అంకుల్ లేడు, ఊరెళ్ళాడు. అదే టైంలో ఆ విలన్లు అదే హీరోయిన్ మనుషులు కిడ్నాప్ చేస్తున్నారు చూస్తుంటారు. అవును కదా. హీరోయిన్ కిడ్నాప్ చేస్తున్న సమయం చూసి బెంజ్ కార్ తీసే లోపు ఆడి కార్లు వీళ్ళు పారిపోయారు. ఓ కాస్ట్లీ మూవీ ఆడి కార్ అండ్ బెంజ్ కార్ ఉన్నాయి. అదే టైంలో ఇది హీరో తన కథ చెప్తాడు. ఎలా అంటే వీరి కెమెరాలు రెంట్ కా, ఆడియో ఇది మన మైకులు ఇవన్నీ. హీరోయిన్ పంది లాంటి కుక్క ఉరుకుతుంటే ఉరుకుతున్న టైంలో హీరో వెంపడి పడుతుందే అనుకోని అవ్వదేంట్రా హీరోయిన్ వెంట పడుతుందే అనుకోని హీరో కాల్తో అంటాడు. అబ్బా వెరీ గుడ్. ఆ టైంలో లారీ వచ్చి హీరోని గుద్దింది. హీరోయిన్ మొత్తం నాగేసి పేదవాడైపోతాడు అనమాట. హీరోయిన్ నాగేసి పేదవాడైపోతాడు. పేదవాడైన అయిన టైంలో హీరోయిన్ కి బ్రేకప్ చెప్పి తప్పించుకొని తిరుగుతాడు. ఈ టైంలో కిడ్నాప్ చేసిన హీరోయిన్ ని విలన్ డెన్లోకి తీసుకెళ్లారు అనమాట. హీరో కనుక్కొని హీరో వెళ్ళిన టైంలో ఇంజన్ లేని కారులో ఆ రెండు చేతులు జేబులో పెట్టుకుని చెప్పు. ఇప్పుడు చెప్పు భయ్యా. ఇంజన్ లేని డ్రైవ్ లో హీరోయిన్ కోసం తాడి చెట్టుకి ఇంజన్ లేని కారుని కట్టి లాగి డెన్ లో పడతాడు. లాగి డెన్ లో పడితే ఆ సౌండ్ కి ముసలోడు చచ్చిపోతాడు. సూపర్. ఫ్యాక్టరీ టైం అయిపోయింది. మేము కార్యకర్తలు అందరూ వెళ్ళిపోవాలి. ఉంది చెప్పలే. నేనే యాక్ట్ చేశాను. అయితే ఆ విలన్ ముసలో చనిపోయిన హీరో ఇంజన్ లేని కారులో ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. ఇంటికి వెళ్ళి రొమాన్స్ సాంగ్ వేసుకుంటారు. రొమాన్స్ సాంగ్ వేసుకున్న తర్వాత అయిపోయింది. హీరో ముసలోడి ముగ్గురు కొడుకులు నలుగురు కొడుకులు కాలు పైన పెట్టుకో. చెప్పు. నలుగురు కొడుకులు చెప్పు. హ్యాండిల్ పట్టుకో. హీరోయిన్ నలుగురు కొడుకులు వాళ్ళ నాన్న చనిపోయిన కోపంతో పంతులు లేని సైకిల్ మీద కత్తులు లేకుండా బాంబులు లేకుండా పెద్ద హీరోయిన్ ఎలా తీసుకురావాలని కోపంతో తినారా బిస్కెట్స్ కానీ కాఫీ టీ అని తాగుతారా? హీరోయిన్ సైకిల్ మీద వెళ్ళిపోతారు అనమాట. అదే టైంలో డట్టి మూవీ చూస్తుండగా పంతులేని సైకిల్ మీద అదే డట్టి పిచ్చి చూసిన హీరో పంచలేని సైకిల్ మీద వస్తున్న విలన్లు చూసి సంపూర్ణేష్ బాబు లాగా ఊహించుకొని నలుగురిని చంపేసి హీరోయిన్ పెళ్ళి. దిగు. ఓకే నీ ప్లేస్కి వెళ్ళిపో. కజ్జెప్పయ్యా హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. అయిపోయింది. చూసా దిగి అయిపోయింది. పట్టుకోండి కాసేపు అబ్బాయిని. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అంటే ఆయన కాన్సన్ట్రేషన్ ఎంత బాగుందంటే సామవేద దండోపాయాలు అన్ని విధాలా ప్రయత్నించి ఆఖరి కుర్చీలో కూర్చోబెట్టా కూడా ఆ సైకిల్ పోయింది డట్టి పిక్చర్ సైకిల్ పోయింది డట్టి పిక్చర్ దిగ్గానే ఆ కథ అయిపోయింది. థ్యాంక్ యూ అందరికి. ఒక గేమ్ ఆడదాం. ఈసారి గేమ్ ఆడడానికి
ఇట్ సైడ్ టీం నుంచి ఓకే. సో మీ ముగ్గురు టీం అండ్ ముగ్గురు 3 డిఫరెంట్ పొజిషన్స్ లో నుంచుని ఉంటారు. అండ్ మీరు ఇక్కడ నుంచిన వాళ్ళు ఈ రింగ్ లో స్పూన్ నోట్లో పెట్టుకుని ఆ స్పూన్ లోకి కొంచెం జామ్ ని తీసుకుని పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్తే ఆ రింగ్ లో ఇంకోళ్ళు ఉంటారు. వాళ్ళ స్పూన్ లోకి ఆ జామ్ ని షిఫ్ట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళి ఈ రింగ్ లో ఉన్న వాళ్ళ స్పూన్ లోకి షిఫ్ట్ చేస్తారు. వాళ్ళు ఆ గ్లాస్ లో ఆ జామ్ ని వేస్తారు. అది స్పూన్ టు స్పూన్ మారదా వెదపాలా కొట్టాలా అది మీ ఇష్టం. ఈ లోపల కింద పడిపోవచ్చు. దానివి మాత్రం కాలేకండి. కాలేస్తే మైకేల్ జాక్సన్ మూన్ వాకే. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఆడతారా? వెరీ గుడ్. పొజిషన్స్ రెడీ. 3, 2, 1 గో. వామ్మో, ఎవరండి అర్థం తీసుకుంది? హ్యాండ్స్ బ్యాక్. ఏంటమ్మా కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు? అబ్బా ఏముందని ఆవిడ రమ్మంటున్నా అందులో? నువ్వు కరెక్ట్ పెట్టామా అక్కడ స్పూన్ ఆవిడ కొడుతుంది. పాప అంత జామ్ ఏం చేసుకుంటుంది ఆవిడ? సరే అదే స్పూన్ లోకి వేయడానికి ట్రై చేయమ్మా. నువ్వు బయలుదేరు. ఎవడు పిచ్చాడికి ఆనందం. ఏమిట్రా ఈ గేములు? ఏం చేస్తా అందులో ఇంతే ఉంది. అమ్మో జామ కింద పడింది. అమ్మో పడిపోను. అయ్యయ్యో చేత్తో తీసానికి రాయమా. నువ్వు కాదే ఆవిడ తీసి స్పూన్ అంటది. చేత్తో తీసి అందులో వేమా. అంటే ఆవిడ దగ్గర నుంచి చేత్తో తీసుకున్నావు కదమ్మా. ఇక్కడ కూడా చేత్తో ఇలా అనమ్మా. స్పూను ఇలా అను అంటున్నా. అది థ్యాంక్ యూ. నువ్వు నోట్లో తీసేయమ్మా స్పూన్. ఆవిడ దగ్గరికి వచ్చాక నోట్లో తీసి ఇప్పుడు దాని మీద వెయ్యి. ఇలా నువ్వు అక్కడికి వెళ్ళాక స్పూన్ నోట్లో తీసి ఆవిడ నువ్వు అందులో వేసేటప్పుడు మాత్రమే నోట్లో తీయాలి. సూపర్. ఓకే, బ్యాక్ టు పొజిషన్స్. సో కొంచెమే ఉంది అందులో. బాగా ప్రయత్నించారు. వాళ్ళ ఆట అర్థం చేసుకునేటప్పుడు ఒక 1/2 గంట టైం పట్టింది. బట్ అలా కాదు, వీళ్ళు ముదురు టెంకలు. సో చట్టంగ్ టాంగ్ టింగ్ 3 పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం. జామ్ తీసుకున్న తర్వాత నోట్లోనే ఉంటుంది. అవతల పర్సన్కి వెళ్ళేంత వరకు నోట్లో ఉంటుంది. అవతల పర్సన్ దగ్గరికి వెళ్ళాక తీసి వాళ్ళ స్పూన్ మీద వేయాలి. అండ్ వాళ్ళు అప్పుడు చేయి పెట్టకూడదు. ఇంకో పర్సన్ దగ్గరికి వచ్చాక తీయాలి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ స్పూన్ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యాక గ్లాసులు వేసే ముందు తీసి అందులో వేయాలి. రైట్? మీ ముగ్గురు అటు. ఓకే, వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పు. బాగా ఆడాలి. ఆల్ ది బెస్ట్. రెడీ? 3, 2, 1 గో. ఏముంది అందులో? ఏం బయట తీసావు లోపల?
నేను సామాజిక న్యాయం చేస్తాను. థ్యాంక్స్ మేడం. హ్యాండ్ లేదు, హ్యాండ్స్ బ్యాక్. నువ్వు కూడా హ్యాండ్స్ బ్యాక్ అమ్మా. అది హ్యాండ్స్ బ్యాక్. హ్యాండ్స్. నేను జడబట్టుకుంటాను. కష్టంగా ఉందా? ఆగు, ఆడుకుంటా కదా మధ్యలో వస్తా. ఆగు, నువ్వు గాడి నన్ను. నువ్వు కూడా అనాలా? నువ్వు కూడా ఓకే, టైమ్ వెల్ ప్లేడ్, సూపర్. అరే ఏమ్రా కాళ్ళు అతుక్కుంటున్నాయి. అండ్ వెల్ ప్లేడ్, నిజంగా సూపర్ గా ఆడారు. కొంచెం కష్టమైన గేమ్ ఇది, బట్ చాలా స్మార్ట్ గా తెలివిగా ఆడారు. అండ్ ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ గా ఆడారు. బట్ గర్ల్స్ ముగ్గురు కలిసి అంత కష్టపడి ఆడడం నిజంగా గ్రేట్, కాబట్టి కంగ్రాచులేషన్స్. తను చిన్నపిల్ల అయి ఉండి కూడా ఇద్దరు అంకుల్స్ ని హ్యాండిల్ చేయగలిగింది. అండ్ చాలా స్మార్ట్ గా ఐడియాలు ఇచ్చింది వాళ్ళకి. సో కంగ్రాచులేషన్స్ బాబా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మన ఎక్స్ప్రెస్ ఆజాలో యాజ్ యూజువల్ గా ఎవ్రీడే లాగే ఎవరో ఒకళ్ళకి మా తరఫు నుంచి ఒక మొక్కను అందజేస్తాం. అండ్ వాళ్ళు దాన్ని నాటి చక్కగా నీళ్లు పోస్తూ ఆ మొక్కను పెంచుతూ ఎప్పుడు కుదిరితే అప్పుడు దాంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపిస్తే మాకు ఇంకా చాలా హ్యాపీ. సో సేవ్ వాటర్, సేవ్ గ్రీనరీ. సో మీలో ఒకరికి ఒక మొక్క అందిస్తాను డెఫినెట్ గా. బట్ ఇక్కడ మాత్రం అంటే రోజుకు ఒక విన్నర్ కి అందిస్తున్నాం. మీరు తప్పకుండా కుదిరినంత వరకు మీకు మీరుగా మీ ఫ్రెండ్స్ కి ఇట్స్ ఎ న్యూ బర్త్డే గిఫ్ట్, ఇట్స్ ఎ న్యూ ఇయర్ గిఫ్ట్, ఇట్స్ న్యూ వ్యాలంటైన్ గిఫ్ట్, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. సో మా తరఫు నుంచి ఈ మొక్కను అందుకుంటున్న విన్నర్ రండి మేడం గారు. కంగ్రాచులేషన్స్. And thank you so much. All the best and good luck. May all your dreams come true. I'll see you soon. Thank you.